జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తారు అనే ప్రచారం ఉంది. ఒక విధంగా జనసేన క్యాడరు వీళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భీమవరం వెళ్ళారు. అక్కడ జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారి సభకు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. బేసిక్గా సీఎం గారు ఎక్కడ సభ పెట్టినా కూడా జనం అయితే తండోపతండాలుగా వస్తూ ఉంటారు. భీమవరం సభకు కూడా రీసౌండ్ వచ్చే రెస్పాన్స్ అనేది దక్కింది. ఇంట్రెస్టింగ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఈ సభ ముగిసిన నెక్స్ట్ నుండి తెలుగుదేశం పార్టీ మీడియా పవన్ కళ్యాణ్ను భీమవరం నుండి కాకుండా మరొక చోట నుండి పోటీ చేస్తున్నారు. వీళ్ళ వార్తల్లో ఈ టీడీపీ వెబ్సైట్లో అయినా టీడీపీ ఫ్రంట్ లైన్ మీడియాలో వాళ్ళు వేసినటువంటి కొన్ని స్క్రోలింగ్లు కొన్ని కథనాలు కూడా పవన్ కళ్యాణ్ను మరో చోట నుంచి పోటీ చేస్తున్నారు. అయితే వాళ్ళ ప్రసారం చేస్తున్న కథనాల ముఖ్య అంటే కాంటెక్స్ట్ ఏంటి అంటే అందరూ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అనుకుంటున్నారు. కాదు, పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేయబోతున్నారు. అందుకే 2-3 రోజుల నుంచి అక్కడే తిష్ట వేశారు, అక్కడే సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఈసారి బలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన విజయాన్ని చాలా ఘనంగా చాటాలి అని జనసేన అధిపతి అనుకుంటూ ఉన్నారు. అందుకని ఆయన కాకినాడ సిటీ నుంచి పోటీ చేద్దామనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికలన్నీ తెప్పించుకున్నారు. ఆయన చేయించుకున్న ప్రతి సర్వేలోనూ కాకినాడ సిటీ నుండి కనుక పవన్ కళ్యాణ్ బరిలోకి దిగితే కనీసం 50 నుంచి 60 వేల మెజారిటీతో ఈజీగా గెలవబోతున్నారు. అక్కడ 1,00,000 మెజారిటీతో గెలిచి ఒక రికార్డు విజయాన్ని నమోదు చేయాలని చెప్పి జనసేన చీఫ్ భావిస్తూ ఉన్నారు. అండ్ కాకినాడ సిటీ నుంచి కనుక పోటీ చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బంటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. తనని ఇంటికి పంపిస్తే జగన్ ఇంటికి పంపించినట్లే. అండ్ నిన్ను ఓడిస్తాను అని ఇప్పటికే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఛాలెంజ్ చేసి ఉన్నారు పవన్ కళ్యాణ్. దమ్ముంటే నువ్వే పోటీ చేయని చెప్పి ద్వారంపూడి నుంచి పవన్ కళ్యాణ్కు ప్రతి ఛాలెంజ్ వచ్చినా అప్పుడు జనసేన చీఫ్ సైలెంట్గానే ఉన్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు స్పందించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే విధంగా అండ్ వాళ్ళ ట్రాప్లో పడ్డట్టు లేకుండా అప్పుడు మౌనంగానే ఉండి ఇప్పుడు పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసుకొని కాకినాడ సిటీ నుంచి పోటీ చేయబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు వెబ్ పత్రికలే రాసుకుంటూ వస్తున్నాయి. అదేంటో కానీ నిన్న మొన్నటి వరకు భీమవరం ఫిక్స్ అయిపోయి అందరూ ఆయనకు పోటీ చేస్తానని ప్రకటించడమే మిగిలింది అన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సభ తర్వాత ఆయన సభకు వచ్చిన ప్రతిస్పందన తర్వాత మరి వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని మార్చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఏమంటారు, పవన్ కళ్యాణ్ మైండ్ని ట్యూన్ చేస్తూ ఉన్నారా భీమవరం వద్దు కాకినాడ నుంచి పోటీ చేయమని? లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి వీళ్ళకేమైనా సమాచారం అందిందా? నో ఐడియా. మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందేమో, చూద్దాం.